ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ అష్టమోऽధ్యాయः. అక్షరబ్రహ్మయోగः. అర్జున ఉవాచ కిం తబ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. అర్జునుడు పలికెను, ఓ పురుషోత్తమ, బ్రహ్మ అనగానేమి, ఆధ్యాత్మం అనగానేమి, కర్మ అనగానేమి, అధిభూతం అని దేనికి పేరు, అధిదైవము అని దేనిని అందరు. అది యజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఓ మధుసూదన, అధియజ్ఞం అనగానేమి, ఆ అధియజ్ఞము ఈ శరీరమునందు ఎట్లుండును, అంత్యకాలమున మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన యోగులు నిన్నిట్లు తెలుసుకొనగలరు. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూత భావోద్భవ కరో విసర్గ కర్మ సంహితః. శ్రీ భగవానుడు పలికెను, బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు, శాశ్వతుడు, అధ్యాత్మం అనగా స్వస్వరూపము అనగా జీవాత్మ, పరమాత్మ యందు లీనమైన సకల భూతములను బహిర్గతమనర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా స్వష్టాది కర్మలను కర్మయందురు. అధిభూతం క్షరో భావః పురుషచ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబరా. ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములన్నీయును అధిభూతములు అనబడును. హిరణ్యుడైన పురుషుడు అధిదైవము. దేహదారులలో శ్రేష్ఠుడైన ఓ అర్జున, ఈ శరీరములలో అంతర్యామిగా ఉన్న నేనే వాసుదేవుడనే అధియజ్ఞమును. హంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం హేహ ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంత్యకాలమునందెనను నన్నే స్మరించుచు దేహత్యాగము చేసినవాడు నన్నే పొందును. ఇందేమాత్రము కూడా సందేహము లేదు. యం యం వాపి స్మరన్ భావం త్వజంత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా దద్భావభావితః. కౌంతేయ, మనుష్యుడు అవసాన దశయందు ఏ ఏ భావములు స్మరించుచు దేహత్యాగము చేయునో అతడు మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందును. ఏలనన్న సర్వదా అతడు దానినే స్మరించుచుండును. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైస్యస్య సంశయః. కావున ఓ అర్జున, నీవు సర్వదా నన్నే స్మరించుచుండుము, యుద్ధమును కూడా చేయుము. ఈ విధముగా నీ మనోబుద్ధులను నాయందే నిలిపియున్నచో నిజముగా నన్నే పొందెదవు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. మనస్సును ఎటు పోనీయక నిరంతరము పరమేశ్వరుని ధ్యాన రూపము యోగముచే సాధన చేయు మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మనే చేరును. కవిం పురాణమనుశాసితారం అణోరణీయాంసమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. సర్వజ్ఞుడును, సనాతుడును, అందరినీ శాసించువాడును, అణువు కంటెను సూక్ష్మమైన వాడును, అందరినీ పోషించువాడును, అచింత్య రూపుడను, సూర్యుని వలె నిత్య చేతన ప్రకాశ రూపుడను, అజ్ఞానాంధకారమును పారద్రోలువాడును అయిన సచ్చిదానంద పరమేశ్వరుని స్మరించువాడగు. ప్రయాణకాలే మనసాచలేన
భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణ అవేశ్య సమ్యగ్ సతం పరం పురుషముపైతి దివ్యం. అట్టి పరమభక్తుడు అంత్యకాలమునందు యోగ బలము చేత భృకుటి మధ్యమున ప్రాణమును స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్య స్వరూపుడను పరమ పురుషుడను అయిన పరమాత్మనే చేరును.